కాకినాడ జిల్లా బిక్కవోలు మండలం కాపవరం గ్రామం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడిగి సత్యం అధ్యక్షతన వహించారు. ఈ సమావేశానికి ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకర్, వీరాంజనేయులు, ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు కడితే సతీష్లు ముఖ్య వక్తలుగా పాల్గొని మాట్లాడారు. కాపవరం గ్రామంలో అనేక మంది ఇళ్ల స్థలాలు లేక ఒక్కొక్క ఇంటిలో 3 కుటుంబాలు జీవిస్తున్నారని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామంలోని ఎన్ఎఫ్సిఎల్కి కేటాయించిన సుమారు 380 ఎకరాల నిరుపయోగంగా ఉన్న భూములను గ్రామంలోని భూమి లేని ప్రజలకు ఉపాధి నిమిత్తం పంచాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్ఏ సత్యబాబు, ఏఎఫ్టియు డివిజన్ నాయకులు జట్టు లోబరాజు, ఏపీఆర్సీఎస్ నాయకులు దేశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలే దున్నేవానికి భూమి, ఇవ్వాలే దున్నేవానికి భూమి, ఇవ్వాలే దున్నేవానికి భూమి, పరిష్కరించాలి కాపాడేవానికి భూమి, ఇవ్వాలే దున్నేవానికి భూమి, పరిష్కరించాలి కాపారం గ్రామంలో అసైన్డ్ భూముల సమస్యలను, పరిష్కరించాలి కాపారం గ్రామంలో అసైన్డ్ భూముల సమస్యను, పరిష్కరించాలి కాపారం గ్రామంలో అసైన్డ్ భూముల సమస్యను, ఎన్ఎఫ్సిఎల్ కేటాయించి 380 ఎకరాల పేదలకు, ఎన్ఎఫ్సిఎల్ కేటాయించి నిరుపయోగంగా ఉన్న 380 ఎకరాల పేదలకు ఇవ్వాలి. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు. కాపారం గ్రామంలో ఎన్ఎఫ్సిఎల్ కేటాయించి నిరుపయోగంగా ఉన్న 380 ఎకరాల భూములు పేదలకు, 380 ఎకరాల భూములను పేదలకు భూమి ఇవ్వాలి, దున్నేవానికి భూమి, పరిష్కరించాలి కాపారం గ్రామంలో అసైన్డ్ భూముల సమస్యలను, పరిష్కరించాలి కాపారం గ్రామంలో అసైన్డ్ భూముల సమస్యను, పరిష్కరించాలి కాపారం గ్రామంలో అసైన్డ్ భూముల సమస్యను, ఎన్ఎఫ్సిఎల్ కేటాయించి 380 ఎకరాల పేదలకు, ఎన్ఎఫ్సిఎల్ కేటాయించి నిరుపయోగంగా ఉన్న 380 ఎకరాల పేదలకు ఇవ్వాలి. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు.